మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. కష్టంగా ఉంది, కొండ ఎక్కలేనేమో. అయ్యో, మరి వెనక్కి వెళ్ళిపోదామా మేడం? వెళ్ళిపోవడానిక తీసుకొచ్చింది? నువ్వు నన్ను పైకి తీసుకెళ్ళు. మీరు నడవడానికి ఇబ్బంది పడుతున్నారు కదండి, ఎలా తీసుకెళ్ళాలి మేడం? ఎలా ఏంటి? ఎత్తుకుని తీసుకెళ్ళు. అది కాదండి, నేను మిమ్మల్ని ఎత్తుకోవడం అంటే. ఏ, నేను నువ్వు మొయ్యలనంత బరువు ఉంటాను అనుకుంటున్నావా? చచా, అలా కాదు మేడం. అలా మిమ్మల్ని పట్టుకోవడం తప్పు అనుకుంటున్నాను మేడం. అయ్యో గోపి, మనమిద్దరం ప్రేమికులం, కాబోయే భార్యాభర్తలం. నువ్వు నన్ను పట్టుకుంటే తప్పేముంటుంది? రా, నన్ను ఎత్తుకో. ఏం చేస్తున్నావు? ఎత్తుకోమన్నారు కదండి, ఎత్తుకుంటున్నాను. ఒక అమ్మాయి ఎత్తుకోమంటే తాతయ్య మనవరాల్ని ఎత్తుకున్నట్టు ఎత్తుకుంటున్నావు. అలా కాదు, ఎలా ఎత్తుకోవాలో నేను చెప్తాను. ముందు నీ చేతులు ఇలా పెట్టు. పదా, తీసుకెళ్ళు. ఎక్కడున్నావు బ్యూటీ? కంటికి కనిపించినట్టే కనిపించి మాయమైపోయావు. ఎస్, ఇదే ఆ కారు. ఇది ఇక్కడ ఉందంటే వీళ్ళు ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. ఏంటి గోపి, నన్ను మోసి మోసి అలసిపోయావా? లేదండి, నాకు మీరు చాలా తేలిగ్గానే అనిపించారు. అసలు నాకు మోసిన బరువే తెలియలేదు. అంతేలే, మనసులో ప్రేముంటే ఆ అమ్మాయి బరువు తెలీదు. ఎత్తుకుంటే ఆనందమే ఉంటుంది. అంతే అనుకుంటాను మేడం. గోపి, ఈ ప్లేస్ ఎలా ఉంది? నిజంగా చాలా బాగుందండి. ఎంతైనా ప్రకృతి కదా, అమ్మ ఒడిలా అందంగానే ఉంటుంది. గోపి, మనం ప్రేమికులుగా వచ్చాం, అమ్మతో పోల్చకు ప్లీజ్. అందంతో పోల్చు, నాలాంటి అందమైన అమ్మాయితో పోల్చు. సరేనండి, చాలా బాగుంది.
అవును మేడం, మన ఇద్దరం ఎక్కడ ఉంటాం? ఇక్కడ చుట్టూ చెట్లు కొండ తప్ప ఇక్కడేం కనిపించట్లేదు. అన్నీ చెప్తాను, ముందు ఇక్కడ టెంట్ వేయి. ఆ, ఆ, బ్యాగ్ కారులో ఉంది, 10 నిమిషాల్లో టెంట్ వేసేస్తాను మేడం. సరే. మీరు అందాక ఇక్కడేమైనా చూడండి. ఇంత అందమైన చెప్పులంటే ఇవి నా సుందరవే అయి ఉంటాయి. తన పాదాల్ని తాకిన ఈ చెప్పులు ఎంత అదృష్టం చేసుకున్నాయో. మేడం, టెంట్ రెడీ. ఎలా ఉందో చూడండి. ఎంత అందంగా ఉంది గోపి. మేడం, మీరు అలా అంటూ ఉంటే నాకు సిగ్గేస్తుంది మేడం. బుద్ధు, సిగ్గుపడాల్సింది నువ్వు కాదు, నేను. నా సిగ్గుని తీసేయాల్సింది నువ్వు. ఏంటి మేడం ఇంత దగ్గరగా వచ్చారు? దగ్గర అవ్వాలంటే దగ్గరగానే రావాలి కదా. మీ మాట్లాడటం నాకు అర్థం కావట్లేదండి. మనం ఒంటరిగా వచ్చింది